అండ్ ఈ వీడియోలో WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సోడియం రిడక్షన్ మరియు సాల్ట్ ఇంటేక్ గురించి పబ్లిష్ చేసిన డీటెయిల్స్ డిస్కస్ చేస్తాను. ఆ డీటెయిల్స్ ఇక్కడ మీకు షేర్ చేస్తున్నాను. A little salt is essential for health, but too much can cause high blood pressure and other health issues. Adults should aim for less than 1 teaspoon of salt per day. Eat more fresh food, less processed. Flavor with herbs and spices, not salt. Cook with little or no salt. Remove the salt shaker from the table. Choose foods labeled with low sodium. ఇలా WHO రికమెండ్ చేసినట్టుగా లెస్ దాన్ 1 టీ స్పూన్ ఆఫ్ సీ సాల్ట్ పర్ డే యూస్ చేస్తూ ఫ్రెష్ ఫుడ్స్ని ఎక్కువగా ఇంక్లూడ్ చేస్తే చాలా హెల్త్ డిఫరెన్స్ని అబ్జర్వ్ చేయవచ్చు. ఇలా WHO రికమెండ్ చేసినట్టుగా సాల్ట్కి న్యాచురల్ టేస్ట్ ఆల్టర్నేటివ్ అయిన న్యాచురల్ హర్బ్స్ అండ్ స్పైసెస్. ఈ వీడియోలో మనకి ప్లాంట్స్ నుంచి వచ్చే వెజిటేబుల్ రా మ్యాంగో. పుల్లటి మ్యాంగోస్ సీజనల్గా దొరికినప్పుడు ఇలా కట్ చేసుకొని ఎండలో 4-5 డేస్ ఎండబెట్టుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకొని పొడిని సంవత్సరం అంతా యూస్ చేసుకోవచ్చు. ఇది చాలా పుల్లగా ఉంటుంది కాబట్టి వీటిని కర్రీస్లో కానీ సలాడ్లో కానీ యాడ్ చేసుకుంటూ టేస్ట్ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు. ఇలా చాట్ మసాలాని మనం ఇంట్లోనే తయారు చేసుకొని సాల్ట్ని తక్కువ చేసుకుంటూ వీటితో టేస్ట్ని ఎన్హాన్స్ చేయవచ్చు. అంతేకాకుండా WHO రికమెండ్స్ ఈట్ మోర్ ఫ్రెష్ ఫుడ్ అండ్ లెస్ ప్రాసెస్డ్. నేచర్లో భాగమైన అర్థంతో మనకు రిలేషన్ అర్థం చేసుకుంటూ వాట్ ఈస్ హెల్దీ ఫుడ్ అనే వీడియోలో ప్రాసెస్ ఫుడ్, రిఫైన్డ్ ఫుడ్స్ ఎందుకు బ్యాడ్ అనే విషయం గురించి డిస్కస్ చేశాను. ఈ వీడియో చూడండి. అంతేకాకుండా వాటర్తో మన రిలేషన్ అర్థం చేసుకుంటూ మన డైట్లో ఎటువంటి మార్పులు చేసుకుంటే అది హెల్దీ డైట్గా మారుతుందనే వీడియోలో కూడా మనకి రెగ్యులర్గా ఎంత సోడియం కావాలి అనే విషయం గురించి కూడా డిస్కస్ చేశాను. ఆ వీడియో కూడా చూడండి. థ్యాంక్ యూ.